భరతుడు, శత్రుఘ్నుడు, రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయుడు అందరూ ఒకే చోట ఉన్నది ఎక్కడా లేదు. ఈ ఒక్క వాయిలపాడు దీంట్లోనే తప్ప ఎక్కడ తారాడుకునే దొరకదు. ఎందుకు పట్టాభిరాముడు అని ఈడి పెట్టారంటే పేరు, వనవాసం అయిపోయి రాముని సంహరణ అయిన తర్వాత అయోధ్యకి వెళ్తూ ఇక్కడ వచ్చి రాముడు అందరూ వచ్చి కుటుంబ సర్వంగా దాన్ని అభిషేకం చేసి అది చేసినారు కాబట్టి దీన్ని పట్టాభిరాముడుగానే పట్టాభి అంటే రాజు కాకముందు వచ్చి చేసిపోయిన పట్టాభిరాముడు కానీ దీన్ని కవర్ చేశారు. మనల్ని రమింపజేసేటువంటి రాముడు ప్రతి ఒక్కరిలోనూ ఆత్మస్వరూపంలో ఉంటాడు కాబట్టి ఆయన ఆత్మాభిరాముడు అంటారు. మనస్సులో కొలవై ఉంటాడు కాబట్టి మనోభిరాముడు అంటారు. సీతమ్మకు ఇష్టమైనటువంటి వాడు కాబట్టి సీతామనోభిరాముడు అంటారు. ప్రజలనంతా చక్కగా పరిపాలన చేశాడు కాబట్టి పట్టాభిరాముడు అంటారు. శత్రువులను నిర్జించి జయించి వాళ్ళ నుండే అందరినీ కాపాడినాడు కాబట్టి కోదండరాముడు అంటారు.